అందరికీ నమస్కారం. ఈరోజు వార్తలు. అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీలోని కౌన్సిలింగ్ హాల్లో శనివారం మున్సిపల్ కమిషనర్ జబ్బర్ మియా ఆధ్వర్యంలో కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మున్సిపల్ చైర్పర్సన్ వనూర్బి అధ్యక్షతన వహించారు. ముందుగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు కౌన్సిలర్లతో పాటు మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్మన్లు, అధికారులు నివాళులర్పించి 2 నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో పలువురు కౌన్సిలర్లు మున్సిపాలిటీలో కుక్కల బెడద ఎక్కువగా ఉందని, కుక్కల బెడద లేకుండా తగు నివారణ చర్యలు చేపట్టాలని మున్సిపల్ కమిషనర్ కు వివరించారు. కొంచెము ఆ కుక్కల్ని 3 నెలల నుండి మనం మాట్లాడుతూనే ఉన్నాము. వీధి కుక్కలు వేసాము, వీధి కుక్కల ఇదిగానే ఎక్కువ అయిపోయింది సార్. మనం కొంచెం మున్సిపాలిటీ తరఫున ఏం చేయడం లేదని ప్రజలు, కొంచెం మేధావులు అంతా కొంచెం మాట్లాడుతున్నారు. దయచేసి ఆ వీధి కుక్కల్ని కట్టడి చేసి ఏదో ఒకటి చేయాలి సార్. రాత్రి పూట్ల కానీ లేకపోతే లేడీస్ జెంట్స్ అంతా ఇబ్బంది పడుతున్నారు. గౌరవ సభ్యులు అడిగినట్టు కుక్కల ఈ స్ట్రీట్ డాగ్స్ మీద ఆల్రెడీ మనకు డిఎంఏ గారు రెగ్యులర్గా రివ్యూ చేసుకున్నారు. దీనికి ఆల్రెడీ ఒక సర్కులర్ కూడా ఇష్యూ చేశారు. వాళ్ళు ఏజెన్సీని ఐడెంటిఫై చేశారు. మనకు వచ్చేసి 3 ఏజెన్సీలు ఇచ్చారు. వాళ్ళు హైదరాబాద్ ఒకటి, తిరుపతి ఒకటి, ఇంకొకటి రాజస్థాన్ వాళ్ళు. వాళ్ళకు సర్టిఫికేట్, సెంట్రల్ గవర్నమెంట్ సర్టిఫికేట్ కూడా తెచ్చుకోవాలి. వాళ్ళకు మేము సంతులన్ జీవకారుణ్య సంఘం అని ఉంది, వాళ్ళు డాక్టర్స్ వాళ్ళు వచ్చి చేస్తాం. మన డిస్టిక్, అనంతపురం డిస్టిక్కి వాళ్ళు మేమైతే 2 months నుంచి కాంటాక్ట్లో ఉన్నాము. కాంటాక్ట్లో ఉంటే ఫస్ట్లో వస్తామన్నారు. తర్వాత కొన్ని ఏదైనా చేశారు, తర్వాత వాళ్ళు స్టాప్ చేశారు. ఇక్కడ అనంతపురంలో అది వాళ్ళకు కెనాల్స్ పెట్టాల్సి ఉంటుంది. డాక్టర్ ఆపరేషన్ చేస్తే దాదాపు 1 week వాళ్ళు అక్కడే స్టే చేసి, ఎక్కడైతే మనం డాక్టర్ చేసి ఏబీసీ చేస్తూ ఉంటాం, యాంటీబయాటిక్ కంట్రోల్ టైప్ అంటే వాళ్ళు ఆపరేషన్స్ ప్లస్ వ్యాక్సినేషన్ చేయాల్సి ఉంటుంది. దానికోసం మేము డైరెక్టర్ దృష్టికి కూడా తీసుకెళ్ళాం. మా ఆర్డీఎంఏ గారు, సార్ ఇక్కడ వాళ్ళు ఏజెన్సీలు ముందుకు రావడం లేదంటే అది కాబట్టి మిగతా వాళ్ళు కూడా మీరు కాంటాక్ట్ చేయమని 1-2 నెంబర్లు ఇచ్చారు మాకు. తిరుపతి డాక్టర్స్, ఇంకా వేరే కాకినాడ వాళ్ళు కూడా కాంటాక్ట్ చేశాము. వాళ్ళు ఏమంటే టోటల్ మున్సిపాలిటీస్ అన్ని వాళ్ళు ప్రెజర్ పెట్టారు, కొన్ని ఏరియా చేస్తున్నారు. త్వరలో మా మున్సిపాలిటీ ఏదైతే మాకు ఆర్డీఎంఏ గారు 1 నెంబర్ ఇచ్చారు, నేను కాంటాక్ట్ చేశాను. అసలు త్వరలో వస్తాను సార్. వచ్చి దానికి డిస్ట్రిక్ట్ వైజ్ అయితే మాకు ఖర్చు తక్కువ వస్తుంది. అక్కడే పోయి మన కుక్కలు అక్కడ పంపిస్తూ ఆపరేషన్ చేసి పెడతారు. మనమే కుక్కలు ఇక్కడ ఆపరేషన్ చేయాలంటే దానికి ఒక షెడ్ ఉండాలి, దానికి కొంత ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. చూడండి సార్, సమస్య అయితే కొంచెం ఎక్కువగా చాలా సార్. కొంచెం ఆ విషయం పైన దృష్టి పెట్టండి సార్. ఇప్పటికే మనం కానీ 3 months నుండి మాట్లాడుతూనే ఉన్నాం ఇదే టాపిక్. అది ఏదో ఒక సమయంలో కానీ వీధి కుక్కల సమస్య అయితే చాలా ఎక్కువ అయిపోయింది సార్. పిల్లలు, లేడీస్ అసలు ఉద్యోగాలపైన పోలేకున్నారు సార్ రాత్రి పూట్ల. లేదు చేయిస్తాం, అది ఆపరేషన్ చేయించడానికి చర్య తీసుకుంటాం. త్వరలో ఈ మళ్ళీ నేను రెగ్యులర్గా చేసి వాళ్ళకు వచ్చేటట్టు, లేదంటే మనం ఏదైనా మన చెట్టు ఆల్రెడీ ఒకటి ఉంది పక్కన, దాంట్లోనే అరేంజ్ చేసి దానికి ఎంత అవుతుంది మెయింటెనెన్స్ చేసి కౌన్సిల్ శాంక్షన్ చేసుకొని ఆల్రెడీ వాళ్ళ ఏజెన్సీలో అయితే ఒక కుక్క గవర్నమెంట్ ఫిక్స్ చేసింది అనమాట. 1400 రూపాయలు ఇవ్వాలి. ఆపరేషన్ చేసి వాళ్ళకి స్టే చేసి వాళ్ళు ఫుడ్ పెట్టి మళ్ళీ తెచ్చి జియో ట్యాగ్ చేసి ఎక్కడ పట్టింటారు అక్కడ తెచ్చి వదులుతారు. ఏమంటే రాబోయే కాలంలో జనరేషన్ తగ్గించాలని అంతే. కుక్కలకైతే దానికి మనం వేరే రకం చేయడానికి లేదు. ఎంతసేపు దాన్ని ఏబీసీ చేసి వదలాలి. రాబోయే ఫ్యూచర్ కాలానికి జనరేషన్ తగ్గిపోతుందని ఒక కాన్సెప్ట్తో గవర్నమెంట్ చర్యలు తీసుకుంటే నేను కూడా దీని మీద ఉన్నాను. మాకు కూడా ప్రెజర్ ఎక్కువ ఉంది. కొంచెం సార్ 7th వార్డు మధ్యలో ఒక డ్రైనేజ్ కాలువ సార్, అంటే ఒక 20 years బ్యాక్ కాలువ. అది ఇదైపోయి వాటర్ అంతా బయటకు వచ్చేస్తా ఉంది సార్. వాటర్ అంతా మనం ఎన్నిసార్లు కాలువ తీపించినా మటుకు ప్రయోజనం లేకుండా ఉంది. కొంచెం ఆ కాలువ కట్టేసరికి ఒకసారి డీసార్ వచ్చి చూస్తే సార్ మాకేం ఇబ్బంది లేదు. మున్సిపాలిటీకి భారం చెప్పమంటున్నారు సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఏదైతే 90 మంది ఎస్టిమేట్ వేసుకున్నారు, అది గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఫ్యూచర్ ఇంకా ఆర్డర్స్ అయితే రాలేదు. జనరల్గా ఏమన్నారంటే ప్లేస్మెంట్ ఉన్న వాళ్ళు మాత్రం అట్లే ఉంటే లేని వాళ్ళు కానీ కొద్ది నాకు కూడా నోటీస్ వచ్చింది. అది నేను హౌసింగ్ వాళ్ళను పిలిపిస్తాను. హౌసింగ్ వాళ్ళని పిలిపించి అడిగిన సమస్యలు పరిష్కారం
ఆ 90 మంది విషయంలో సార్ కొద్దిగా మీరు మన డిపార్ట్మెంట్ తరఫు నుంచి మీకు లేదా స్థలాలు పోతాయని ఆ భయం ఎక్కువ అయిపోయింది సార్. నేను కూడా క్లారిటీ తీసుకొని మళ్ళీ ఓకే, థ్యాంక్ యూ. ఒకసారి ఎంఆర్ గారితో మాట్లాడి ఆ సర్వేస్ కూడా కనుక్కొని చెప్తాను. ఎందుకు నాకు దాని మీద అవగాహన లేదు, నేను కనుక్కొని చెప్తాను. అదే పట్టాలు ఇచ్చినారు సార్. ఇచ్చిన తర్వాత ఏమైందంటే మున్సిపాలిటీ వాళ్ళు రాళ్ళు నాటి సర్వే చేసి రాళ్ళు నాటి కానీ 18 లక్షల అజెండాలు పెట్టినారు. ఎప్పుడు 9 నెలల కింద టైం పెట్టినారు సార్. అది పెట్టినారు. ఫస్ట్ సిఆర్ అయిపోయింది. ఇంతవరకు వాళ్ళు పట్టా ఉంది కానీ స్థలం చూపించడం లేదు. వాళ్ళకి అక్కడ సచివాలయంలో అడిగితే వాళ్ళు ఏమంటారు, రేపు ఇంకా రాలేదు, మున్సిపాలిటీ రావాలి అంట. ఇప్పుడు ప్రజలు ఏమంటారంటే బయట రాజులు ఉండేది పోతాయేమో మాకు చూపించలేమంటారు. ఇది పరిస్థితి సార్. ఒకసారి దీని మీద మీరు ఎంఆర్కి వచ్చి అది ఏదో లిస్ట్ తీసుకొని వాళ్ళకి ఎంతవరకు ఇచ్చారా, మీరు ఏం దీనైతే ఉందా, సైట్ ఉందా లేదా కనుక్కోండి. అదే సార్ 250 మందికి ఇచ్చినారు సార్ పట్టాలు. 250 నుండి 275 మందికి ఏ ఏరియా టౌన్ అంతా ఇచ్చారా? ఒకసారి మీరు ఎంఆర్ ఎక్కువ ఉన్నారు సార్. లచ్చంపల్లి ఎక్కువ ఇచ్చినారు సార్. లేఅవుట్లోనే ఎక్కువ ఇచ్చినారు. ఆడే ఇచ్చినారు సార్. లచ్చంపల్లి లేఅవుట్లో కౌన్సిల్ మీద ఆలోచించారు. లేదు మీరు అన్నట్టు ఏదైనా కంప్లైంట్ ఉంటే మాత్రం మా దగ్గర బీజేపీ దానికి నీళ్ళునే ఏం లేక ఏసాన్ని వెళ్ళిపోయినారు. ఆ రోజు ఆ కుప్పలు అట్లే పెట్టారు రౌండ్. మొన్న ఇద్దరు కింద పడ్డారు మెయిన్ రోడ్లలో. మెయిన్ ఫ్యాక్టరీస్ అందులో మెయిన్ రోడ్ లో తోగినారు. ఆ కంకరు మట్టి అట్లే పడి మొన్న స్కిడ్ అయ్యి ఇద్దరు పడ్డారు. ఇప్పుడు వర్క్ అయిపోయినాక క్లీన్ చేసేయాలి దానికి. ఆల్రెడీ వాళ్ళు నోటీస్ చేసి వాళ్ళ ద్వారా డాక్యుమెంట్ మెయిన్ క్యూరీ లేకుంటే పంపించి ఒక నీళ్ళనే వేయండి సార్. ఇప్పుడు మనము మళ్ళా చేసుకోలేము. చేసే వాళ్ళు ఏదో చేసిన దానికి ఏదో చేసుకుంటే బాగుంటుంది. నుండి గాంధీ చౌక్ కాట్ నుండి సాయిబాబా గుడి వరకు కోట పోయే సాయిబాబా గుడి వరకు పడుతున్నాడు సార్. బండ్లు అయితే 2 రోజులకి ఇదే అయిపోతున్నాయి. వచ్చే తిరిగే రోజులకి బండ్లు అయితే 2 వీలర్స్ అయితే 2 రోజులకే నాశనం అవుతున్నాయి. గుంతలు ఎక్కడ పడితే అక్కడ గుంతలు ఉన్నాయి సార్. ఆడ నీళ్లు నిలబడము చాలా ఇబ్బందిగా ఉంది. ఆడ గతంలో పెట్టింది జనరల్ ఫండ్ కింద పెట్టారు. సో మనం మెయింటెనెన్స్ వాట్సాప్ కి సంబంధించి శానిటైజింగ్ సంబంధించి మాత్రమే 35 lakhs అనుకుంటా సార్. అది 34.5 ఉండదా మనకి 15 కుదించారు. ఆ 15 కూడా మన దగ్గర బడ్జెట్ లేదనేసి పక్కన పెట్టేసింది. అదొకటి 2 ఏళ్ళు అయిపోయింది కాబట్టి ఆ ఫైల్ కూడా వర్తించదు అనేసి మళ్ళీ కొత్తగా 15 years చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. అక్కడ ఎందుకంటే దాదాపుగా ఆ ఏరియాలో సుమారు 1000 మంది నడుస్తారు. 1000 మంది బండ్లు తీసుకొని తిరుగుతారు. చాలా ఇబ్బంది అయిపోయింది. పోవాలా రావాలన్నా కానీ చాలా ఇబ్బంది అయిపోయింది సార్. మన కంప్యూటర్ కాడ కానీ మళ్ళీ మన హరిజన ఏరియాలో కానీ చాలా ఇబ్బందికరంగా ఉంది సార్. అవును సార్, అవును సార్, చాలా ఇబ్బంది అయిపోయింది. అందుకే సార్ మేము కానీ అడుగుతున్నాము. ఎందుకంటే ఆల్రెడీ డబ్బులు వచ్చినాయి కాబట్టి అది ఎప్పుడో టెండర్ కూడా కాల్ఫాట్ చేశారు కానీ ఇప్పుడు లేదు సార్. టెండర్ కూడా కాల్ఫాట్ చేశారు సార్. చేస్తున్నారు సార్. సుమారుగా 50 నుంచి 60 మంది ఇప్పుడు కొత్తగా కనెక్షన్లు తీసుకుంటున్నారు. వాళ్ళ పరిస్థితి ఏం సార్? నేను అంటున్నది 600 లోపల వస్తున్నాయి సార్. నేను చెప్తాను ఇది 600 పైన వచ్చేటైతే మీరు చెప్పినట్ల నేను ఒప్పుకుంటా. మీరు 6000 తీసుకోవచ్చు. కానీ 600 లోపల వస్తుంది గుత్త, ఇంటి గుత్త. వాళ్ళకి 2000 రూపాయలు మామూలుగా ఫీజు ఇది తీసుకోవాలా. మామూలుగా ఫీజు వచ్చి 450 రూపాయలు కుళాయి ఫీజు, 500 అప్లికేషన్ తీసుకోవాలి. అంటే 2500 మాత్రమే తీసుకోవాలా. కానీ 6000 తీసుకుంటున్నారు. ఏమి అలా ఏదైనా కంప్లైంట్ ఉంటే తీసుకురాండి చూద్దాం. మనం ఆన్లైన్ ఇచ్చినప్పుడు తీసుకోవాలండి. మీ దగ్గర వచ్చి డబ్బులు కట్టినారు, రిసిప్ట్ ఇచ్చినారా? రిసిప్ట్ లేదన్న. కింద సర్వర్ ప్రాబ్లం, కింద లాకర్లో ఉందన్న. ఈఆర్పీ సర్వర్ ప్రాబ్లం ఉందన్న. ఇప్పుడు పైపు లారీ ఓపెన్ చేసి పెట్టుకోలేదు అన్న. ఆన్లైన్ సార్, కరెక్టే కాదని చెప్పడం. ఈరోజు ఓపెన్ అయింది సార్. 400 లోపల వస్తే 2000 కట్టించుకోవాలి. 2000 450 కనెక్షన్ 450 రూపాయలు అప్లికేషన్ కి 2500 కట్టించుకోవాలా. 6000 ఎందుకు కట్టించుకుంటున్నారని అడుగుతున్నా సార్. 600 పైన ఉంటే కట్టించుకుంటాం సార్. 600 పైన ఉంటే 600 పైన 50 లేవు సార్. ఆడ అంత లేబర్స్ ఆడ పాపం
ఒకటి వెరిఫై చేసుకున్నాను, బుక్లో కూడా రాసుకున్నామన్నా, మీకు కానీ లిస్ట్ చూపిస్తాము. డబ్బులు కూడా ఇంకా లాకర్లో ఉన్నాయి, ఎవరి దగ్గర కూడా పెట్టాం, ఆఫీస్ లాకర్లో పెట్టాం. అప్పుడు అయితే లేదన్న రిసిప్ట్ అయితే చెప్పడం కదా లేదు. అంటే